ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. వృషభ రాశి వారి అందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారి దయా కృప వల్ల ప్రతి ఒక్కళ్ళకి బ్రహ్మ జ్ఞానం కలిగి ఉండాలి. దాని మీనింగ్ ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా హ్యాపీగా కూల్గా వెళ్ళిపోవాలండి లైఫ్. తర్వాత రాజ్యం దేహి, ఎవరైతే మేనేజర్ పొజిషన్లో ఉన్నారో, నాయకత్వ లక్షణాలు ఉన్నారో, 10 మందికి హెల్ప్ చేయాలనుకుంటున్నారు, మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి రాజ్యలక్ష్మి, ఓకే, రాజ్యం దేహి, వాళ్ళందరికీ ఒక గొప్ప అధికారం, ఒక డివైన్ గ్రేస్ వాళ్ళ మీద ఉండి, వాళ్ళ మాటకి ఎంతో విలువ ఉండి 10 మంది వీళ్ళు చెప్తే వినే ఒక గౌరవం, రెస్పెక్ట్ ఈ రాశి వాళ్ళకు ఉండాలని. అలానే ధనం దేహి, ఈ రాశి వాళ్ళకి అద్భుతమైన ధనధాన్యాలు అమ్మవారి ఇంటి నిండా సిర్లు కురిపించాలని. సర్వకామాంచి దేహిమే, స్వర్ణలక్ష్మి అమ్మవారు వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి కోరిక కోరుకున్నా చిటికలో ఆ కోరిక నెరవేరేలా అమ్మవారు వాళ్ళకి దయ చూపాలని చెప్పేసి ఈ శ్రీ పరాభావన సంవత్సరంలో వాళ్ళు ఎంతో ఉన్నతంగా ఎదగాలి, గొప్పవాళ్ళు కావాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీ పరాభావన సంవత్సరంలో 2026 సంవత్సరం నుంచి 27 సంవత్సరం వరకు, జూన్ వరకు, మార్చి వరకు ఉండే ఈ టైంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వే, ఓ అన్న లెటర్స్ అంతా ఈ వృషభ రాశిలో ఉంటారు. మనకి ఆదాయ వ్యయం రాజ్యపూజ్యం మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 14 ఉంది, రాజ్యపూజ్యం 5, అవమానం 4. అంటే మీ చుట్టూ చక్కగా మిమ్మల్ని బాగా పొగడ్తలో ముంచేవాళ్ళు, గౌరవం ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అలానే మీకు ఎదురు చెప్పలేని వాళ్ళు, మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఒక విషయాన్ని గమనించుకోవాల్సిన విషయం చాలా ఉంది. మీకు ఆదాయం తక్కువ ఉంది, కానీ వ్యయం 14 వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఖర్చులు విపరీతంగా పెట్టేసే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని పోయే వరకు మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు, ఆహా ఓహో అంటూ ఉంటారు, మిమ్మల్ని రకరకాలుగా కీర్తిస్తూ ఉంటారు. అది గమనించుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే మీకు రాజ్యపూజ్యం 5 ఉంది అనగానే ఇమ్మీడియట్గా మీరు ఏదేదో అయిపోకండి, పక్కన వ్యయం కూడా చూపిస్తుంది. అంటే మిమ్మల్ని బాగా చక్కగా మంచి మాటల్లో ముంచెత్తి, ఓకే, చక్కగా మీ చుట్టూ విపరీతంగా బాగా మంచి చేస్తున్నట్టు నటిస్తూ వెనక మీ చేత విపరీతంగా ఖర్చులు పెట్టించే విధంగా ఉంది. కొంచెం చాలా గమనించుకోవాలి.